మహాభారతంలో అజ్ఞాత వీరుడు బర్బరికుని వీరోచిత గాథ. మహాభారతం, a timeless epic filled with wisdom, dharma, and age-old teachings, is brimming with incredible characters. Among them, the tale of Barbarika is one of unparalleled strength, selflessness, and righteousness. ఈ కథలో అతని పాత్ర అనేక మంది అభిమానులకు తెలియనిది. ఈ రోజు మనం బర్బరికుని గొప్ప శక్తి, అతని వాగ్దానం మరియు అతని నిరసనాత్మక త్యాగం గురించి తెలుసుకుందాం. బర్బరికు బలమైన కురుకుల వంశపుత్రుడు. అతడు భీముని మనవడు మరియు ఘటోత్కచుని కుమారుడు. అతడు చిన్నతనం నుంచి అతిథి ఔదార్యం మరియు శక్తులకు ప్రసిద్ధి చెందాడు. దేవతల అనుగ్రహంతో నిశ్శబ్ద ధనుర్ధారిగా పెరిగాడు. దేవత ఇచ్చిన 3 అమోఘ బాణాలను కలిగి ఉండటం అతడి ప్రత్యేకత. ఈ 3 బాణాలు యుద్ధరంగంలో ఏదైనా సైన్యాన్ని పరాజయం చేయగలవు. అతనిలో త్వరితగతిన యుద్ధ నైపుణ్యం ఉండేది, కానీ అతని గుండె ధర్మానికి మరియు న్యాయానికి అంకితం. బర్బరికు తన దగ్గర శక్తి ఉన్నప్పటికీ దానిని బాధ్యతగా భావించాడు. అతడు ఒక వాగ్దానం చేశాడు: నేను ఎల్లప్పుడూ బలహీనుల వైపుననే యుద్ధిస్తాను. ఈ వాగ్దానం బర్బరికుని ధైర్యం మరియు న్యాయపరమైన వైఖరికి సూచనగా ఉంది. కానీ ఇది అతని జీవితంలో ఎదుటపడబోయే పెద్ద సవాలుకు తెరతీసింది. తన శపథం ప్రకారం బర్బరికు బలహీనుల వైపున యుద్ధించినప్పుడు మరల కొత్త బలహీనత తెరపడుతుంది. ఈ చక్రం తార్కికంగా యుద్ధంలోని కార్యకలాపాలను పూర్తిగా అవ్యవస్థితం చేసి ధర్మ అధర్మాల మధ్య సరిహద్దులను ఏకీకృతం చేస్తుంది. మహాభారతంలోని ముఖ్య ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధంను కాంక్షించని వారు లేదు. దీనిలో 2 వర్గాలైన కౌరవులు మరియు పాండవులు ధర్మం మరియు అధర్మం కోసం పోరాడారు. అయితే ఈ సన్నివేశంలో బర్బరికుని ముఖ్యమైన పాత్ర ఒక సమృద్ధి సృష్టించగలిగినంత పరిణామాన్ని తీసుకురావగలిగింది. బర్బరికు యుద్ధంలో పాల్గొనడం ఎంతో సంక్లిష్ట లెక్కలతో కూడిన వ్యవహారంగా మారింది. అతని శపథం ప్రకారం అతను బలహీనమైన వారి కక్షకు మద్దతు ఇవ్వడమే కాకుండా అందరినీ కలవరపెట్టగల వికాసాలను సృష్టించే స్థితికి చేరుకున్నాడు. బర్బరికుని అసాధారణ శక్తుల గురించి తెలుసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి మార్గనిర్దేశకుడు అవుతాడు. కృష్ణుడు బర్బరికుని బాలునిగా ఉండే తత్వాలను మరియు ఘటనలపై అతని అవగాహనను పరీక్షిస్తాడు. బర్బరికుడి బాణాల అజేయతను సహితంగా చూసిన కృష్ణుడు యుద్ధం యొక్క ధార్మిక అవగాహనలకు సంబంధించిన ప్రాముఖ్యతను అతనికి వివరిస్తాడు. ఈ పరీక్షలో కృష్ణుడు బర్బరికుని ఆత్మీయమైన కమిట్మెంట్, దైవిక న్యాయానికి సంబంధించిన అంకురాలను నిర్ధారించుకుంటాడు. ఈ సమయంలో బర్బరికు అన్వయంగా తనకు ఎదురు వస్తున్న సంక్లిష్టతను అవగాహన చేసుకుంటాడు. కృష్ణుడు బర్బరికుని ముందుకు ఉన్న యుద్ధ డైనమిక్ను విశ్లేషించి అతనితో కీలకమైన విషయాన్ని పంచుకుంటాడు. బర్బరికుని వాగ్దానం కురుక్షేత్రలో ధర్మం కోసం మధ్యవర్తిత్వాన్ని పునరుద్ధరించగల అర్హతను కలిగిస్తోంది. కానీ అదేదో అసమర్థమైన ఫలావిష్కరణ. దీంతో కృష్ణుడు బర్బరికునకు ఒక వీరోచిత త్యాగం చేయమని సూచిస్తాడు. బర్బరికు తన త్యాగాన్ని అంగీకరించడం ఒక విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. అతని ముకుటం చారిత్రక భూమికను కలుగజేసుకోవడానికి ముందుకు వచ్చిన విశిష్ట ఉదంతంగా మిగిలిపోతుంది. బర్బరికు తన ప్రాణాలను ధర్మ పాత్రకు అంకితం చేసిన తరువాత అతను శ్యామ్ బాబా అనే దివ్య స్వరూపాన్ని పొందాడు. రాజకీయ కుయుక్తుల నుండి ధర్మం ఎలా బయలుదేరి ముందుకు వెళ్లాలో ఒక సాక్షిగా మారిన అతని జీవితం మరింత గొప్పతనానికి చేరుకుంది. బర్బరికుని ద్వారా ప్రేరణమైన ఈ గాథ ధర్మం యొక్క పరిమాణాలను పూర్తిగా రీడిఫైన్ చేస్తుంది. కృష్ణుడు అతనిని కురుక్షేత్ర యుద్ధం యొక్క ప్రత్యక్ష సాక్షిగా ఉంచుతున్నందున ప్రతి మెట్లను ఒక పరిశుద్ధ దివ్యదృష్టితో పంచుకోవటం అతనికి ఆత్మీయమైన బాధ్యతగా ఉంచుకుంది. బర్బరికుని కథలో మనం నేర్చుకోగల బలమైన పాఠాలు: ధర్మం మరియు న్యాయం కోసం జీవితాన్ని అంకితమివ్వడం. అతని జీవితమంతా న్యాయం కోసం నిలబడే ఒక గాథగా ఉంది. సామాజిక సమత్వం. బర్బరికుని వాగ్దానం బలహీనుల వెనుక నిలబడడితో సంబంధం ఉన్న సమాధానంగా ఉంటుంది. త్యాగం. నిజమైన ధైర్యం కేవలం అభ్యంతరాలు ఎదుర్కోవడం కాదని భావించడం, కానీ అవసరాల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటం. బర్బరికు భారతీయ మతంలో అత్యంత పుణ్యశీలిగా నిలిచాడు. అతని గాథ మనకు ఒక ఆసక్తికర కమలాన్ని అందిస్తుంది. అది మన ధార్మికతను ఇంకా వ్యక్తిత్వాన్ని తగ్గించకుండా ఉండమని సూచిస్తుంది.
శ్యామ్ బాబాగా పూజించబడుతున్న బర్బరికు ధర్మం, సాత్వికత మరియు భక్తికి సర్వసమావేశ మోడల్. అతనికి దైవదృష్టి ఉన్నప్పటికీ, అతని ధర్మం యొక్క అవగాహన అందరూ అనుసరించవలసిన ఒక అందమైన మార్గదర్శకం. బర్బరికుని గాథలో శక్తి వల్ల తనకు ఏమి చేయగలిగితే అని కాకుండా, అది ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై దృష్టి సారించారు. అతని త్యాగం యుద్ధ రంగంలో లేకపోయినా, అతను నిజమైన వీరుడుగా ప్రతిష్ఠితమైన మరుగున పోషించాడు. ఈ గాథ మనకు ఒక బలమైన సందేశాన్ని అందిస్తుంది. ధర్మం కోసం నిలబడేందుకు మనం కూడా క్షణాల్లో అవసరమైన త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఈ అపురూప కథ మన హృదయాలను పరిపూర్ణంగా స్పృశించగలదు, ధర్మం ఎప్పటికీ ఉంటుంది అని తెలియజేస్తుంది.